అనుగ్రహ పరిపూర్ణురాల శుభము, మీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రియమైన సహోదరులారా, జీవస్వరం అనుదిన దేవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధ మరియ తల్లిని తన యొక్క భవనంలోనికి స్వీకరిస్తూ ఆహ్వానిస్తూ చెప్పినటువంటి వచనములే పైన చెప్పబడినది. కానీ ఈ శుభ సమాచారాన్ని మరియ తల్లి అందుకునేటప్పుడు, గాబ్రియల్ సన్మనసుకుడు నుంచి అందుకునేటప్పుడు ఆమె యొక్క జీవితము సంతోషానికంటే ఎక్కువగా దుఃఖములతో బాధలతో నిండిపోయినట్టు మనం చూస్తూనే ఉన్నాము. అట్లయితే ఈ వచనం యొక్క అనుగ్రహం అనే పదం యొక్క అర్థం ఏంటిది? అనుగ్రహం అనే పదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ప్రతికూలమైనటువంటి సాహచర్యములు వచ్చినప్పుడు కదలనటువంటి, ఎవరు కూడా అందుకునేటువంటి, పూర్ణతతో అదేవిధంగా ప్రశాంతతతో నిండినటువంటి మనస్సునే మనం అనుగ్రహం అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క అవస్థ పరిశుద్ధ మరియ తల్లికి ఒక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క ఆనందం ఆమె కోల్పోలేదు. ఎందుకంటే ఈ ఆనందాన్ని ఆమె నిరంతరమైనటువంటి ప్రార్థనతోనూ, దేవునితో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి సంబంధముతోనూ, అదేవిధముగా దేవుని ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతోనూ ఆమె సాధించినటువంటి ఒక స్థితి. కాబట్టి ఆమె ఈ యొక్క ఆనందాన్ని తన యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి లేక దుఃఖములో దురిదములు వచ్చినప్పుడు ఆమె కోల్పోలేదు. ప్రియమైన సహోదరులారా, దేవునిచే ఎన్నుకోబడడం అనేది ఒక దీవెన. అదేవిధముగా అది ఒక బాధ్యతను కూడా. మానవుని యొక్క రక్షణ ప్రణాళికలో తన యొక్క స్వార్థాన్ని, తన యొక్క కళలని అన్నింటిని కూడా పక్కన పెట్టి తన యొక్క జీవితం పూర్ణముగా దేవునికి అర్పిస్తూ, దేవునితో చేతులు కలుపుతూ తోటి లేక సాటి మానవుని యొక్క రక్షణ కోసం కృషి చేయడమే ఈ బాధ్యత అనేది. పరిశుద్ధ మరియ తల్లి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించారు. ఈరోజు ఈ యొక్క స్వార్థ భాగాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో తన శ్రీ సభ కూడా మనకు ఇచ్చినటువంటి ఒక ఆహ్వానం ఇది. ప్రతి క్రైస్తవుని మీద అప్పచెప్పబడినటువంటి ఈ బాధ్యతను గుర్తు చేస్తూ మనము కూడా మన యొక్క సంతోషాన్ని, మన యొక్క సమయాన్ని కొద్దిగా పక్కన పెట్టి దేవునితో మన యొక్క సాటి మానవుని యొక్క రక్షణలో మనం పాలు పంచుకోవాలని తన శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈ రోజున మనం మన యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి మన యొక్క తోటి మానవుని యొక్క రక్షణ కోసం మనం ప్రయత్నం చేయాలని, మనం ప్రార్థన చేయడానికి కావలసినటువంటి శక్తి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎల్లప్పుడూ. ఆమేన్.